సో మిడిల్ ఈస్ట్లో అయితే వాతావరణం చాలా ఉద్రిక్తంగా మారిందని చెప్పాలి. ముఖ్యంగా ఖమేని అంటే ఇరాన్ అధ్యక్షుడు సుప్రీంని అయితే చంపేశారు అటాక్లో. అండ్ ఇజ్రాయెల్ అండ్ యుఎస్ కలిపేసి సంయుక్తంగా దాడులు అయితే కొనసాగించడం జరుగుతుంది. అటు క్రూడ్ ఆయిల్కి సంబంధించిన హర్మజ్ జలసంధిని అయితే కంప్లీట్ క్లోజ్ చేయడం జరిగింది. హెవీ ట్రాఫిక్ జామ్ ఇంచుమించు 700 నౌకల వరకు అక్కడనే ఆగిపోయినాయని తెలుస్తుంది. సో ఈ విధంగా ఇంచుమించు 40 రోజులలో మాత్రం బీభత్సమైన ఒక చమురుకు సంబంధించిన షార్టేజ్ వచ్చే అవకాశం ఉందని అయితే ఎక్స్పర్ట్ చెప్పడం జరుగుతుంది. తర్వాత ఆ విధంగా చూసుకుంటే గ్లోబల్ వైజ్ కూడా మొత్తం ఖమేని మరణం తర్వాత ఒక ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పాలి. సో వాట్ నెక్స్ట్? రేపు మార్కెట్ ఓపెనింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. రేపు మార్కెట్ ఎలా ఉంటుంది? గోల్డ్ అండ్ సిల్వర్ అయితే సేఫ్ హెవెన్గా అయితే దూసుకుపోతున్నాయి. ఓవరాల్గా రేపు ఇన్వెస్టర్లు ఏం చేయాలి? మార్కెట్ మూమెంట్ ఎలా ఉంటుంది? ఇంకా అంటే యుద్ధం తర్వాత స్టాక్ మార్కెట్ ఏ విధంగా రియాక్ట్ అవుతుందని మాట్లాడదాం. మనతో పాటు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. ఓవరాల్గా చూస్తున్నాం ఇంతకు యుద్ధం అయితే కంప్లీట్ ఇంకా పెరుగుతూనే ఉంటుంది. చైనా కూడా ఇరాన్కి సపోర్ట్గా చైనా కూడా దిగుతుందని ఒక వార్తలు వస్తున్నాయి. ఓవరాల్గా జలసంధిలో అయితే అంటే లక్షల కొద్దీ టన్నుల కొద్దీ బ్యారెల్ల కొద్దీ చమురు అయితే అక్కడే ఆగిపోయిందని తెలియడం జరుగుతుంది. ముఖ్యంగా ప్రపంచ జియో పొలిటికల్ సినారియో మాత్రం మొత్తం చేంజ్ అయిందని చెప్పాలి. ఏం చెప్తారు? అంటే స్టాక్ మార్కెట్ ఎలా ఉండొచ్చు? రేపు ఇన్వెస్టర్లు ఏం చేయాలి? ఓకే, మీరు అన్నట్టు ఈ హోర్ముజ్ జలసంధి దగ్గర 700 నౌకలు ట్రాఫిక్ జామ్ అయిపోయింది అన్నట్టుగా అనౌన్స్మెంట్ జరిగింది. కాకపోతే ఈ మ్యారిటైమ్ ఎనర్జిక్ వాళ్ళు మాత్రం వాళ్ళ డేటా ప్రకారం ఇంకా జలసంధిని మూసివేసినట్లు అధికారికంగా ప్రకటన రాలేదని వాళ్ళు ఒక మాట చెప్పడం, కానీ ఓవరాల్ గా మూసేసింది అన్నట్టుగానే వార్తలు రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు గోల్డ్ సిల్వర్ కంటే క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ మీద ఎఫెక్ట్ ఎక్కువ అన్నమాట. ఎందుకంటే అంతకుముందు మార్కెట్ లో ఏదైతే అనిశ్చిత పరిస్థితులు ఏర్పడ్డప్పుడు గోల్డ్ సిల్వర్ పెరగడం జరిగింది. కానీ ఇప్పుడు ఏదైతే మొన్న శనివారం నాడు ఫిబ్రవరి 28వ తారీఖు ఈ ఇరాన్ మీద అమెరికా దాడి చేయడం జరిగిన తర్వాత గోల్డ్ సిల్వర్ ఎఫెక్ట్ లేదు. గోల్డ్ సిల్వర్ ఫాల్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ ఇవాళ అయితే ఇప్పుడు మళ్ళీ మనకి ఇవాళ సెలవు ఉండే హోలీ పండుగ తోటి ఇప్పుడు 5 గంటలకి మన మార్కెట్ ఓపెన్ అయితే ఈ ఓపెన్ అయ్యే టైంకి అంటే క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ పాజిటివ్ లోనే ఓపెన్ అయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ $84 రావడం జరిగింది. ఇది రోజుకు అనమాట. అంటే ఇప్పుడు 6.35 అనమాట. అంటే 8% పెరిగింది ఇప్పుడు ఇది క్రూడ్ ఆయిల్. అంటే ఇప్పుడు మనకి 5 గంటలకి మన మార్కెట్ ఓపెన్ కాగానే గ్యాప్ తోటి ఓపెన్ అవుతుంది క్రూడ్ ఆయిల్. మళ్ళీ న్యాచురల్ గ్యాస్ కూడా 6% పెరగడం జరిగింది. ఈ క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ ఎందుకు పెరిగింది, మరి గోల్డ్ సిల్వర్ ఎందుకు పడింది అంటే అప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ ఏదైతే అంటే ప్రపంచ వ్యాప్తంగా జరిగింది కాబట్టి అప్పుడు గోల్డ్ సిల్వర్ మీద ఎఫెక్ట్ ఉంది. ఇప్పుడు ఇరాన్ మీద ఎఫెక్ట్, అమెరికా ఇరాన్ మధ్యలోనే యుద్ధం కాబట్టి ఈ ప్రపంచ దేశాలకు సంబంధం లేదు. కానీ ఈ ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటిది ఏదైతే ఉందో క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ సప్లై చేయాలి. ఈ క్రూడ్ ఆయిల్ ఏదైతే న్యాచురల్ గ్యాస్ అది నిత్యావసరం కిందికి వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గా ఇప్పుడు ఒక్కసారిగా అది 2 రోజుల నుంచి బాగా పెరగడం జరిగింది. ఏది క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్. ఇంకొకటి ఈ రోజు ట్రంప్ కూడా ఇంకా ఈ యుద్ధం కొనసాగుతుంది అని అనటం, ఇరాన్ వాళ్ళు కూడా ఎదురు దాడికి దిగటం. ఇప్పుడు ఇరాన్ కి సపోర్ట్ ఎవరై అంటే చైనా, రష్యా వాళ్ళు. అందుకని ఏమైతుంది, ఇప్పుడు వాళ్ళు కూడా ఎంటర్ అయింది అనుకోండి, అప్పుడు ఏమైతుంది యుద్ధం ఇంకా తీవ్రంగా మారుతుంది. మళ్ళీ ట్రంప్ కూడా ఇంకా ఇది యుద్ధం కొనసాగుతున్నాయి అంటే ఇంకా వారం రోజులు 10 రోజులు కూడా పట్టొచ్చు. ఆ టైం వరకు ఈ జలసంధి ద్వారా ఏదైతే ఉన్నాయో అవన్నీ చుట్టూ తిరిగి రావాలి. అందుకోసం మనకి ఖర్చులు పెరిగే అవకాశాలు ఎక్కువ కనపడతాయి. అందుకని చెప్పేసి ఆటోమేటిక్ గా ఇక్కడ పెరగడం జరిగింది. అయితే ఒపెక్ దేశాలు ప్రొడక్షన్ పెంచుతున్నాయని అన్నా కానీ మళ్ళీ అది పెంచాలి, మళ్ళీ సప్లై చేయగలగాలి. ఈ లోపల టెంపరీలో మాత్రం ఈ ఎఫెక్ట్ మాత్రం ఉంటుంది అనమాట. ఏది ఈ క్రూడ్ ఆయిల్ న్యాచురల్ గ్యాస్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఆ జలసంధి ద్వారానే సప్లై ఎక్కువ అనమాట. ఇప్పుడు నౌకలు అక్కడి నుంచి ఆగిపోయినాయి అనేది ఉంది. ఆ నౌకలు 700 నౌకలు అక్కడ ఉండేటప్పటికి అవన్నీ చుట్టూ తిరిగి రావడానికి ఇంకా వేరే రూట్లు ఉన్నాయనుకోండి, వేరే ఛానల్స్ కూడా వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే ఒకవేళ అది కాకుండా ఇంకా వేరే రూట్ నుంచి కూడా రావచ్చు అని చెప్పేసి ఒక ప్రతిపాదన. అంటే మళ్ళీ అక్కడి నుంచి వస్తుంది అనేది ఉంది. అప్పుడు కనుక వచ్చింది అనుకోండి కొంచెం ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది. ఏదైనా కానీ టైం తీసుకుంటుంది. ఈ లోపల అంటే ఆప్షన్స్ ఉన్నాయి అనమాట వాళ్ళకి. ఈ హోర్ముజ్ కనుక మూసివేస్తే అది వేరే సౌదీ నుంచి రావాలన్నమాట. అది పెద్ద పైప్ లైన్ ఉందట తూర్పును పశ్చిమంగా. దాని నుంచి ఆ పెట్రోల్ లైన్ నుంచి అది ఎర్ర సముద్ర తీరంలోంచి
అది ఎంబు నౌకాశ్రయానికి చేరుతుందట. దాంతో ఐరోపా అమెరికాకు అది చమురు సరఫరా చేస్తుంది అనమాట. యుఏఈ కూడా అబుదాబి నుంచి ఓమన్ లోని ఫుజైరా వరకు అది ఒక పైప్ లైన్ ఉంది. దాంతో కూడా ఓమన్ వరకు పైప్ లో సరఫరా చేసి అక్కడి నుంచి మళ్ళీ నౌకల ద్వారా మళ్ళీ ఆసియాలోని ఇతర దేశాలకి, ఇదంతా కూడా టైం తీసుకుంటది. ఇరాక్ కూడా అంతే, కిర్కికు తుర్కీయే, అక్కడి నుంచి ఒక పెద్ద పైప్ లైన్ ఉంది. అక్కడి నుంచి మరమ్మతులు చేయాలట. ఇంకా ఇప్పుడు ఆ మరమ్మతులు చేసి అక్కడి నుంచి మళ్ళీ పెట్రోలియం సప్లై చేస్తే అక్కడి నుంచి మళ్ళీ పశ్చిమ దేశాలకు సరఫరా అవుతుంది. అంటే ఇది కనుక చేస్తే ఈసారికి ఇవన్నీ రెడీగానే పెట్టుకుంటారు. ఎందుకంటే ఈ యుద్ధం ఎన్నాళ్ళు జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఆగుతుందో తెలియదు. ఒకవేళ మళ్ళీ వీళ్ళు ఇరాన్ వాళ్ళు మళ్ళీ ఎదురు దాడి తిరిగితే మళ్ళీ ఆ జలసంధి ఎప్పుడు మూస్తారో తెలియదు. కాబట్టి ఈసారి మాత్రం ఈ హొర్మూజ్ కి ఆల్టర్నేటివ్ గా వీళ్ళు ఇది ప్లాన్ చేస్తారు. ఏది యుఏఈ అనుకోండి, ఇరాక్ అనుకోండి, సౌదీ అరేబియా అనుకోండి, ఇవి అనమాట. అంటే వీళ్ళందరూ కూడా ఈ మార్గం ద్వారా ఏమైతుందంటే చైనాకి వెళ్తుంది అనమాట ఈ చమురు. అప్పుడు ఏమైతుంది, ఆటోమేటిక్ గా ఇక ఈ చైనాకి వెళ్ళడం వల్ల మళ్ళీ ఎక్కువ ధర పెరిగే అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఇదే న్యూస్ అనమాట. ఏంటిది, ఎప్పుడైతే ఈ జలసంధిలో నౌకలన్నీ 700 నౌకలు ఆగిపోయినాయి అని, దాంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనేది, అక్కడ సిగ్నల్స్ లేవని, ఒకవేళ వాళ్ళు కనుక ఏదైనా చేస్తే మేము ఇరాన్ వాళ్ళు ఆ నౌకల్ని మేము నిప్పు పెడతామని అనౌన్స్ చేయటం, ఇవన్నీ అనమాట. అయితే ఇప్పుడు మనం చూడవలసింది ఏంటిది అంటే గోల్డ్ సిల్వర్ వదిలిపెట్టేయటమే. ఎవరైతే ఎంసెక్స్ లో ట్రేడింగ్ చేసుకుంటారో దీని మీద ఫోకస్ చేస్తారు. ఏది క్రూడ్ ఆయిల్ ఒకటి, న్యాచురల్ గ్యాస్ ఒకటి, అది కూడా ఓకే పాజిటివ్ లోనే పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే ఇక మనకి వేరే అంటే ప్రజెంట్ ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ట్రెండ్ అయితే బాగా అంటే సేఫ్ హెవెన్ అయితే దూసుకుపోతుంది. అయితే ఇది దీర్ఘకాలికంగా అట్లే ఉంటుందా, లేకపోతే మళ్ళీ తగ్గే అవకాశం ఉందా? ఇన్వెస్టర్లు ఇప్పుడు ప్రాఫిట్ బుకింగ్ చేసుకొని వదిలేసేయాలా? ముఖ్యంగా రేపు చెప్పండి సార్, రేపు గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్మెంట్ ఉంచుకోవాలా, తీసేయాలా? రేపటిదాకా ఎందుకు, ఇప్పుడు 5 గంటలకే గ్యాప్ డౌన్ తోటి స్టార్ట్ అవుతుంది. అది 2% మైనస్ లో ఉంది గోల్డ్, సిల్వర్ వచ్చి 9% వరకు మైనస్ లో ఉంది గ్యాప్ డౌన్ తోటి. అంటే గ్యాప్ డౌన్ అంటే ఆ మందం మైనస్ లోనే ఓపెన్ అవుతాయి. గోల్డ్ సిల్వర్ మైనస్ లోనే ఓపెన్ అయితే 5 గంటలకి క్రూడ్ ఆయిల్ నేచురల్ గ్యాస్ గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యే సూచనలు కనపడుతుంది. ఇన్వెస్టర్లు ఏం చేయక్కర్లే, అబ్జర్వ్ చేయటమే. ఎందుకోసం అంటే మళ్ళీ ఈ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, ఇరాన్ ఈ యుద్ధ వాతావరణం మామూలు అయిపోతే మళ్ళీ గోల్డ్ సిల్వర్ ఎప్పుడైనా ఎవరికి గోల్డ్ సిల్వర్ కి అదేం లేదు, డైలీ ఇంట్రాడే చేసుకోవచ్చు. 1.5-2% లో హై జరుగుతూనే ఉంటుంది అంతే తప్ప గోల్డ్ సిల్వర్ మీద దాని మీద ఏమి అంటే అవాయిడ్ చేయక్కర్లేదు. ఇప్పుడు ప్రజెంట్ ఈ ఇరాన్ యుఎస్ ఈ ఇష్యూ తోటి క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ పాజిటివ్ లో ఉన్నాయి తప్ప గోల్డ్ సిల్వర్ ఎప్పుడు ఉండేదే అవి. కాకపోతే ఇప్పుడు ఆ వాటి మీద ఫోకస్ అయ్యేటప్పటికి ఇది కొంచెం తగ్గుతుంది తప్ప ఓవరాల్ గా గోల్డ్ సిల్వర్ పాజిటివే. ఎందుకంటే ఎప్పుడైనా ఏది జరిగినా గోల్డ్ సిల్వర్ మీద ఎప్పుడు ఉండేదే. కాకపోతే ఇప్పుడు తగినంత మాత్రం టెంపరీనే, అది ఓవరాల్ గా పాజిటివే. సో ఓకే, అంటే రేపు ముఖ్యంగా అంటే ఈక్విటీ మార్కెట్ ఎలా ఉండదు సార్? అంటే నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ ఓపెనింగ్ కానీ హెవీ గ్యాప్ డౌన్కి వెళ్ళిపోతుందా, లేకపోతే ఒక మినిమం ఒక స్టేజ్ వరకు వచ్చి ఆగుతుండొచ్చా, ఏం చెప్తారు? అయితే ఇప్పుడు జనరల్ గా ఏంటిదంటే వాళ్ళ మనకు సెలవు, కానీ ఏదైతే వరల్డ్ మార్కెట్లు ఉన్నాయి, ఏషియన్ మార్కెట్లు, యూరోపియన్ మార్కెట్లు, ఈ రోజు రాత్రికి అమెరికా మార్కెట్లు, దాన్ని బట్టి బేస్ అవుతుంది. ఇక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఏం చేయాలంటే moneycontrol.comకి వెళ్ళి అక్కడ లెఫ్ట్ సైడ్ మార్కెట్స్ అని ఒక వర్డ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే గ్లోబల్ మార్కెట్స్ అని వస్తుంది. ఈ గ్లోబల్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు యూరోప్ మార్కెట్స్ కూడా మైనస్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. ఒక్కొక్కటి 2.5%, 3%, 4%. అంటే FTSE, CAC, DAX ఉంటాయి. అవి యూరోపియన్ మార్కెట్లు ఇప్పుడు మైనస్ లోనే రన్ అవుతున్నాయి. ఇప్పుడు 6 గంటలకి మళ్ళీ అమెరికా మార్కెట్లు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ రేపు ఉదయానికి అంటే ఏంటిది, గ్లోబల్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో రేపు ఉదయం లోపల మనకి అమెరికా మార్కెట్లు ఇవాళ రాత్రికి అవి కూడా మైనస్ లోనే క్లోజ్ అయినాయి అనుకోండి. ఇప్పుడు యూరోపియన్ మార్కెట్ చూస్తే ఈ 9 గంటలకే యూరోపియన్ మార్కెట్ క్లోజ్ అవుతాయి, అవి కూడా మైనస్ లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. మళ్ళీ అమెరికా మార్కెట్లు ఉన్నాయి ఈ రోజు సాయంత్రం. అంటే ఈ యుద్ధ వాతావరణం ఇలానే ఉంది కాబట్టి అవి కూడా మైనస్ లోనే ఉండొచ్చు. అంటే రేపు ఉదయానికి మనం ఏం చూడాలి అంటే అమెరికా మార్కెట్లు ఈ రోజు నైట్ ఎలా క్లోజ్ అవుతుంది, రేపు ఉదయం ఏషియన్ మార్కెట్లు ఎలా ఓపెన్ అవుతున్నది, అక్కడ మనకి గిఫ్ట్ నిఫ్టీ అని ఒకటి చూపిస్తుంది. అయితే ఇప్పుడు గిఫ్ట్ నిఫ్టీ మాత్రం 660 పాయింట్లు మైనస్ చూపిస్తుంది. అంటే సుమారుగా 2000 పాయింట్లు మైనస్ లోకి వెళ్తుంది అన్నట్టుగా మనకి ఇక్కడ చూపిస్తుంది. కానీ
ఇది ఇప్పుడు చూపిస్తుంది. మనం చూడవలసింది ఈ రోజు మార్కెట్ లో యూరోపియన్ క్లోజ్ కావాలి, ఏషియన్ మార్కెట్ లో ఆల్రెడీ క్లోజ్ అయిపోయినాయి. అవన్నీ కూడా 3%, 2% మైనస్ లోనే, ఇండెక్స్ అన్ని కూడా 2%, 3%. ఇప్పుడు యూరోపియన్ మార్కెట్ రన్నింగ్ లో ఉన్నాయి, అవి కూడా 3%, అబౌవ్ 3% లోనే మైనస్ లో రన్ అవుతున్నాయి. అవి నైట్ క్లోజ్ అవ్వాలి, అమెరికా మార్కెట్ క్లోజ్ అవ్వాలి. ఇప్పుడు మనకు చూపించేటటువంటి 660 గిఫ్ట్ నిఫ్టీ మైనస్ పాయింట్లు, రేపు ఉదయం ఏషియన్ మార్కెట్లతో పాటుగా గిఫ్ట్ నిఫ్టీ ఎన్ని పాయింట్లు మైనస్ చూపిస్తే అన్ని పాయింట్లకి ఇంటూ 3.5 టైమ్స్ బిఎస్సి సెన్సెక్స్ మైనస్. అంటే ఉదాహరణకి బిఎస్సి సెన్సెక్స్ ని ఎన్ఎస్సి పెట్టి భాగాలిస్తే 3.36 వస్తుంది. అంటే 3.3 టైమ్స్ ఉంటుంది అనమాట. అంటే ఎన్ఎస్సి నిఫ్టీకును బిఎస్సి సెన్సెక్స్ కి. అందుకని ఏమైతుంది, 100 పాయింట్లు కనుక మన ఎన్ఎస్సి మైనస్ చూపిస్తే 330 పాయింట్లు బిఎస్సి సెన్సెక్స్ మైనస్ చూపిస్తుంది అనమాట. అయితే ఇప్పుడు ఇది 660 పాయింట్లు ఇప్పుడు చూపిస్తుంది. అయితే రేపు ఉదయానికి తెలియదు. రేపు ఉదయానికి కనుక ఇంతే ఉందంటే 2000 పాయింట్ల వరకు గ్యాప్ డౌన్ తోటి ఓపెన్ అయ్యే సూచనలు ఉన్నాయి. కాకపోతే ఇన్వెస్టర్లు ఏం చేయాలి అంటే వాల్యూ ఉన్న స్టాక్స్ కొనుక్కోవాలి ఒకటి. రెండోది, ఇప్పుడు మెయిన్ ఇంకొక రీజన్ ఏంటిదంటే కెనడా ఏదైతే ప్రధాని మన ఇండియాలో పర్యటన జరిగింది మోడీ గారితో, అంటే మన గవర్నమెంట్ కి కెనడా గవర్నమెంట్ తోటి ఒక టైఅప్ జరిగింది. $2.6 బిలియన్ యురేనియం మీద. ఈ యురేనియం మీద ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన షేర్లు మాత్రం అవి పాజిటివ్ లోనే ఓపెన్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి. ఒకవేళ పాజిటివ్ లో ఓపెన్ కాకపోయినా వాళ్ళు అవి షేర్లు కొనుక్కోవచ్చు కూడా. అవి దేనికి రిలేటెడ్ అంటే యురేనియం కి సంబంధించిన మన ప్రొడక్ట్స్ ఉన్నాయంటే అవేం లేవు, కానీ రిలేటెడ్ ఉన్నటువంటి షేర్లు ఒక 5 ఉన్నాయి అనమాట. ఆ 5 పేర్లు ఇప్పుడు చెప్తాను, అది రేపు అబ్జర్వ్ చేయాలి. ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ మాత్రమే, అబ్జర్వ్ చేయాలి. మళ్ళీ వాల్యూ చూసుకోవాలి, గ్రాఫ్ చూసుకోవాలి. కొనుక్కున్న తర్వాత తగ్గిందని మనల్ని అనకూడదు. తగ్గిందా కానీ మళ్ళీ హోల్డ్ చేయగలగాలి. ఎందుకంటే కెనడాతో యురేనియం డీల్ అయింది, అది అవ్వాలి, అప్లికబుల్ కావాలి, టైం తీసుకుంటది. అది అవన్నీ జరిగిన తర్వాత దీని యొక్క రిజల్ట్స్ వస్తాయి అనమాట. ఎన్టీపీసీ ఒకటి ఉంది దానికి సంబంధించి, ఎంటీఏఆర్ టెక్నాలజీస్ ఒకటి, ఎల్ఎన్టీ ఒకటి, హిందుస్థాన్ జింక్ ఒకటి, వాల్చంద్ నగర్. ఈ 5 మళ్ళొకసారి పేర్లు చెప్తున్నా: ఎన్టీపీసీ, ఎంటీఆర్ టెక్నాలజీస్, ఎల్ఎన్టీ, హిందుస్థాన్ జింక్, వాల్చంద్ నగర్. ఇవన్నీ కూడా ఈ 5 కంపెనీలు యురేనియం రిలేటెడ్ తోటి ఇప్పుడు కెనడా తోటి ఏదైతే మనం యురేనియం టైఅప్ అయినామో $2.6 బిలియన్ యుఎస్ డాలర్లు వచ్చి 1.9 బిలియన్ అనమాట. అంటే యుఎస్ డాలర్లకు పోలిస్తే ఇది మనం అగ్రిమెంట్ జరగడం జరిగింది. కాబట్టి ఈ యురేనియం 10,000 టన్నులు అనమాట మనకి ఇండియాకి 2027 నుంచి 2035 లోపల ఆ 10 సంవత్సరాల డీల్ జరిగింది. ఇది లాంగ్ రన్ కి ఉపయోగపడుతుంది అనేది నా సూచన, నా అభిప్రాయం అనమాట. ఇకపోతే ఇంకొకటి కూడా గుడ్ న్యూస్ ఉన్నాయి మనకి. ఏదైతే ఐఐపి డేటా రావడం జరిగింది, అది 3 months లో రావడం జరిగింది. అంటే ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ అంటారు. అది జనవరి డేటా రావడం జరిగింది, అది 3 months లో రావడం జరిగింది. ఇంకొకటి ఏంటిది, పిఎంఐ అంటాం, పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్. ఇది పాజిటివ్ లో ఉంది ఫిబ్రవరిలో. అది 56.9 ఉంది అనమాట. అంటే అబోవ్ 50 ఉంది అంటే ఓకే అనమాట. అంటే కొనుగోలు శక్తి పెరిగింది అని అర్థం. పర్చేసింగ్ మేనేజర్స్ ఇండెక్స్ పిఎంఐ డేటా అంటారు. ఈ పిఎంఐ డేటా అంటే ఇండివిజువల్ గా కొనుగోలు శక్తి పెరిగింది అంటే ఆటోమేటిక్ గా అంటే మన వాళ్ళ దగ్గర కొంచెం ఫండ్స్ ఉన్నాయి అనమాట. అంటే కొనుక్కోవడానికి ముందుకు వస్తుందంటే ఆటోమేటిక్ గా పాజిటివ్ న్యూస్ అనమాట. అది అబోవ్ 50 ఉన్నంత వరకు పాజిటివ్. అది 4 months హైలో ఉంది అనమాట. ఇప్పుడు మనం గమనించవలసింది ఏంటిదంటే ఇవాళ మనకు సెలవు ఉంది. ఇప్పుడు 5 గంటలకి ఏదైతే కమోడిటీస్ మార్కెట్ ఉంది అది మామూలుగా 11:55 వరకు క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ పాజిటివ్ లో ఉంటుంది. మరి గోల్డ్ సిల్వర్ ఎవరైతే చేసుకోదలుచుకుంటారో ఇంట్రాడే చూసుకోవాలి, గ్రాఫ్ తోటే ఫాలో అవ్వాలి. మళ్ళీ ఈ యుద్ధం ఇప్పట్లో ఆగేటట్లేదు కాబట్టి కొన్నాళ్ళ వరకు కూడా ఈ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాసే లీడ్ లో ఉంటాయి. ఈ క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ ఎఫెక్ట్ తోటి మనకి ఏవైతే ఎగుమతులు అనుకోండి, దిగుమతులు అనుకోండి, మెయిన్ అప్పుడే ఆల్రెడీ నూనెలు పెరగడం జరిగింది. సన్ఫ్లవర్ ఆయిల్ మనం దిగుమతులు చేసుకోవడానికి అది మార్కెట్ లో అప్పుడే బ్లాక్ మార్కెట్ చేయడం జరిగింది, రేట్లు పెంచడం జరుగుతుంది. మామూలు ఇన్వెస్టర్స్ అప్పుడే కొన్ని స్టాక్ పెట్టడం కూడా జరిగిపోతుంది. అంటే ఏంటిది, ఎప్పుడైతే యుద్ధం అవుతుంది అనగానే మెయిన్ ఎఫెక్ట్ ఫుడ్ మీద పడుతుంది. అంటే మనం దిగుమతులా ఎగుమతులా, ఈ దిగుమతులు అంటే మనకి ఇవే ఏది నూనెలకు సంబంధించినవి కొన్ని ఉన్నాయి, ఫుడ్ కి సంబంధించినవి. ఆ దిగుమతులతోటి నూనెలు అయితే ఆల్రెడీ పెరిగినాయి, ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్ అయితే పాజిటివ్ ఉంది. పెట్రోల్, డీజిల్ అయితే ఇప్పట్లో పెరగకపోవచ్చు కూడా, పెంచే ఆలోచనలు కూడా ఉండకపోవచ్చు. ఎందుకంటే అంతకుముందు తగ్గినా మనది ఏం తగ్గించలేదు కాబట్టి ఇప్పుడు పెరిగినంత మాత్రాన
గవర్నమెంట్ ఏమి పెంచే ఉద్దేశం ఉండకపోవచ్చు అనేది నా అభిప్రాయం. అయితే ఓవరాల్ అయితే నేచురల్ గ్యాస్ ఇప్పుడు 6% ప్లస్ లో ఉంది, క్రూడ్ ఆయిల్ మాత్రం 9% ప్లస్ లో ఉంది ఓకే ఇంటర్నేషనల్ మార్కెట్ లో. మన మార్కెట్ లేవు కానీ 5 o'clock ఓపెన్ అయింది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. సో ఇది వాళ్ళ మార్కెట్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.